ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే తండ్రిని ఆరాధించడానికి, పాప క్షమాపణ పొంది పరిశుద్ధపరచబడడానికి, దేవుని యొక్క వాక్యాన్ని విని ఏదైనా తెలియని విషయాలు ఉంటే నేర్చుకొని దిద్దుకొని దేవునికి అతి సమీపంలో ఉండడానికి మనందరం ఈరోజు ఆయన సన్నిధికి వచ్చున్నాం. కాబట్టి వాక్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. 19వ వచనాన్ని ఒకసారి చూస్తూ ఉండండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఈ దేహము మనకు ఎవరిచ్చారంట? అమ్మా, దేహం అంటే ఇదే, ఈ ఘటం, ఈ మనిషి రూపం ఎవరిచ్చారంట? చెప్పండి, ఎవరిచ్చారు? మనకు తెలిసింది ఒకటే, మా అమ్మ కన్నది. నేను పలానోళ్ళ బిడ్డ, అంతవరకు ఆగాం. కానీ ఇక్కడ దేవుడే చెప్తున్నాడు ఏమని? కన్నది మీ అమ్మే, కష్టపడింది మీ నానే, కానీ ఈ లోకంలో ఒక పురుషునిగా స్త్రీగా పుట్టడానికి జన్మకు కారకుని నేను అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఎవరి ద్వారా వచ్చాము ఇక్కడికి మనం లోకానికమ్మా? మనకు జన్మనిచ్చింది ఎవరు? అమ్మ నాన్న పక్కన పెడదాంలే. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది. ఏం చెప్తుందంటే, నువ్వు ఈ లోకానికి రావడానికి కారణం నేను బిడ్డ. నేను కానీ ఆజ్ఞ ఇవ్వకపోతే, నేను కానీ మీ అమ్మ కడుపులో ఈ ఘటాన్ని సృష్టించకపోతే మీ అమ్మ ఈ లోకంలో కనేది కాదు. నిజంగా పిల్లలు లేని వాళ్ళు లేరా? నాకు మగపిల్లోడే కావాలంటే ఆడబిడ్డ పుడితే నెత్తిన గొడ్డేసుకున్న వాళ్ళు లేరా? చెప్పండి, మన ఇష్టమా? కాదు. అర్థమైందమ్మా? మనందరం పుట్టడానికి కారకులు ఎవరు? గట్టిగా పలకాలి మీరు నోటితో, దేవుడు అని చెప్పండి. ఇంకొక భక్తుడు అన్నాడు, ఈ వాక్యం ఎట్నే పెట్టుకోండి, ఈ కొరింథీ 6వ అధ్యాయాన్ని అట్నే పెట్టుకోండి, మళ్ళీ అక్కడికి రావాలి. మనం మీకు ఒక వాక్యం చూపించాలనుకుంటున్నా. అంటే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నేను ఈ లోకంలో ఆడబిడ్డగా పుట్టినా, మగబిడ్డగా పుట్టినా, కన్నది మా అమ్మ అయినా, కనడానికి కారకుడు నా దేవుడని మాత్రం ఎప్పుడు మర్చిపోగా. దేవుని స్తోత్రం. ఇక్కడ ఇంకొక భక్తుడు అంటున్నాడు, కీర్తన 139:14 వచనం. కీర్తన 139:14 వచనం. మనకేం తొందర లేదు, అడావులు లేదు, గలిబిలిగా వాక్యం వినాల్సిన అవసరం లేదు. అర్థమయ్యేటట్టు వినే వాక్యం అర్ధగంట అయినా చాలు. నేను అర్ధగంటే చెప్తా, ఎక్కువ చెప్పను. అర్థమైతే చాలు. దేవుని స్తోత్రం. కేకలు పెట్టి గోలగోలు చేసి గందరగోళాలు చేసి గంట ప్రసంగం చేసినా, గంటన్నర చేసినా బుర్రకు ఎక్కకపోతే, బోరు కొడితే ఆరాధనకు రాబుద్ది కాదు. మన శరీరం ఎలా మంచి భోజనాన్ని ఆశిస్తుందో, మన ఆత్మ కూడా సత్యవాక్యాన్ని ఆశిస్తుంది. ఇంటికి దేవుని స్తోత్రం చెప్పండి. ఒక సత్యవాక్యం మన ఆత్మ అయినప్పుడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు సంతోషంగా ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతాం. ఆనందం, ఆ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంటే, వాక్యం మన ఆత్మను ఉల్లసింపజేస్తుంది. ఇంటికి దేవుని స్తోత్రం చెప్పండి. అది కథ. ఇప్పుడు చదవండి. ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, అయ్యా
నన్ను కలగజేసింది నువ్వే, కన్నది మా అమ్మే కానీ, కష్టపడింది మా నాన్నే కానీ, మా అమ్మ కడుపులో ఒక మనిషిగా, ఒక ఆడబిడ్డగానో మగబిడ్డగానో ఒక రూపం ఇచ్చావు చూడు. అది 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 ఆలోచిస్తే నాకు భయాన్ని, ఆశ్చర్యాన్ని నాకు పుట్టుచున్నది అన్నాడు. ఏం ఏం కలిగిందంట ఆయనకి ఆలోచిస్తే? భయము. అంటే అర్థం ఏంది? అసలు ఇదేంది అసలు? కొంతమంది దేవుడు నాకు కాలు నొప్పి తీసేశాడు, స్తోత్రం. చచ్చిపోతుంటే బతికిచ్చాడు, స్తోత్రం. దేవుడు నాకు ఆ మేలు చేశాడు, ఈ మేలు చేశాడు, స్తోత్రం అని గంతులేస్తున్నారు. కానీ ఏమండి, నా దృష్టికి అవన్నీ చిన్న అల్పమైనవి. అందుకే నేను ఎంత పెద్ద సాక్ష్యం జరిగినా ఫోటోలు తీసి, వీడియోలు తీసి నా సెల్లులు పెట్టుకోను, కావాలంటే ఎత్తుక్కోను. ఎంత పెద్ద దెయ్యాన్ని, ఎంత పెద్ద దురాత్మను వదిలించినా నా సెల్ ఫోన్లో ఒక దురాత్మ వదిలించిన ఆధారం కూడా ఉండదు. ఫోటో కూడా తీసుకోను. ఎందుకంటే నాకు ఒక మెట్టు తెలుసు. ఏంటో మెట్టు అంటే, తల్లి కడుపులో విచిత్రంగా ఇన్ని అవయవాలు నిర్మించిన దేవుడు బతుకుతున్నప్పుడు ఈ యొక్క సాక్ష్యాలా? అమ్మా, ఇది ఎవరికి అర్థం కాలే? అర్థమైంది? అర్థమైన చేయొద్దండి. ఇప్పుడు నీకు గుండె చెడిపోయింది, ఉదాహరణ చెప్తున్నా. డాక్టర్లు గుండె చెడిపోయిందయ్యా, నువ్వు బతకవన్నారు. ప్రార్థన చేస్తే దేవుడు కొత్త గుండె ఇచ్చాడు అనుకో, అది గొప్ప సాక్ష్యమా? తల్లి కడుపులో గుండెను ఒక మనిషిని పుట్టించింది గొప్ప సాక్ష్యమా? ఇంకా అర్థం కాలే అమ్మా. తల్లి కడుపులో ఆ సృష్టి నిర్మాణంలో గుండె పెట్టిన దేవుడు, నువ్వు బతికున్నప్పుడు గుండె పుచ్చిపోతే అయ్యా అంటే ఆశ్చర్యంగా గుండె కలిగేయటం పెద్ద లెక్క. ఇప్పుడు వెలిగింటుంది బలుపు కొంతమందికి. ఏది గొప్ప సాక్ష్యం? మనం పుట్టటమే గొప్ప సాక్ష్యం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం బతుకుతున్న మనము కిడ్నీలు చెడిపోయినా, గుండె చెడిపోయినా, ఏం చెడిపోయినా కొత్త అవయవాలు ఇస్తే అబ్బో దేవుడు చిన్నోడు కాదు, గొప్పోడు, అసలు నాకు ఇట్ట చేశాడు అట్ట చేశాడు అనే దానికంటే ఈ లోకంలో ఒక చిన్న గర్భంలో, చిన్న పిండల్లో ఒక మనిషిగా రూపించి ఈ లోకానికి తీసుకొచ్చాడు చూడు, దానికి మించిన సాక్ష్యమే లేదు. ఇటుకి దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా ఇక్కడ మనం చెప్పే సాక్ష్యాలన్నీ పోల్చుకుంటే చిన్నయా దానికంటే పెద్దయా? అమ్మా, అందుకే నేను ఏ సాక్ష్యాలు కూడా బయట పెట్టను. మీకు ఒక ఆశ్చర్యమైన సంఘటన చెప్తానండి. మన నెల్లూరులో ఆరాధన చేయటానికి సిద్ధపడ్డాను నేను. బాల్సాం పాస్టర్ అంటే నెల్లూరు అంతా ఆ పేరు అక్కడ బాగా మారుమోగుద్ది. ఇక్కడ లేదు కానీ అక్కడ మారుమోగుద్ది. ఒకసారి నాతో రండి. బాల్సాం పాస్టర్ వచ్చాడంటే చుట్టుపక్కల గ్రామాలు కదిలి వస్తాయి. ఎందుకో దేవుడు నాకు ఆ ఏరియాలో అంత ఇది ఇచ్చాడు. మన ఆరాధనకు, మన వాక్యానికి అందరూ బాగా ఇష్టపడతారు. మన ఈ మధ్య కాలంలో ఆరాధన చేయటానికి నేను సిద్ధపడ్డాను. చెప్పాను, అందరు ఆరాధనలో పాల్గొనండి, దేవునికి సన్నిధి మన మీద దిగి వస్తుంది, దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు అని చెప్పాను. ఒక ఆయన రొయ్యల చెరువులు ఉన్నాయి ఆయనకి. మా సాక్ష్యం వినండి. రొయ్యల చెరువులు ఉన్నాయి. బాడెక్కు తీసుకొని రొయ్యల చెరువులు పెంచుతున్నారు. రొయ్యల్ని 20 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఎంతమ్మా? ఏనండి ఎంత? 20 లక్షలు పెట్టుబడి పెట్టాడు. రొయ్యలు పెరగలే. ఆ నీళ్ళ కాడికి పోతే ఒక్క రొయ్య పిల్ల కూడా పైకి ఎగురుతున్న ఆధారం లేదు. రొయ్యల చెరువులో ఉంటే ఎగురుతుంటాయంట. అది చూసే ఆనందపడేది ఆ రొయ్యల చెరువులో. ఒక్క రొయ్య కూడా పైకి ఎగరటం లేదంట. అప్పుడు ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి, వాళ్ళు వాటికి ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళు పరీక్షించి ఒక ఇంజనీర్ అన్నాడు, అయ్యా ఈ రొయ్యల గుంటలో 1.5 టన్నుల కంటే
ఎక్కువ ఉండవయ్యా రొయ్యలు అన్నారు. ఇప్పుడు ఆ టన్నున్నర అమ్మితే ఆయనకు 20 లక్షలు పెట్టుబడి పోదు, ఆ బాడిగా కట్టలేడు, పైగా 50 లక్షలు అప్పుతో ఉన్నాడు. మొత్తం 50 లక్షలు అప్పు ఉందంట. ఇంకా ఆయన బాధ చిన్న బాధ కాదు. ఇంకా ఒకటే అనుకుంటున్నాడు, టన్నున్నర రొయ్యలు కానీ బయటకు వస్తే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను అనుకుంటుందంట. ఈ సాక్ష్యం బాగా వినాలి అందరూ. వచ్చాడు, ఆరాధనలో పాల్గొన్నాడు. ఆరాధన చేస్తున్నప్పుడు ఏడ్చుకుంటూ ఆరాధనలో లీనమైపోయాడు. దేవుడు నా ద్వారా ఒక ప్రవచనం పలుకుతున్నాడు. ఇక్కడ ఎవరో నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నావు, వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పాను. ఎవరు లేయలేదు, ఆ ప్రవచనానికి ఎవరు లేయలేదు, అయిపోయింది. ఈయన ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధనలో రొయ్యల చెరువులో రొయ్యలు ఎగురుతున్నట్టు దర్శనం వస్తూ ఉందంట. రొయ్యలు ఎగురుతూ ఉన్నాయంట. అయిపోయింది కూటం. పొద్దున్నే వెళ్ళి రొయ్యల చెరువు కడుగు నిలబడితే రొయ్యలు ఎగురుతూ ఉన్నాయంట. దేవుని స్తోత్రం. గుంటలు ఎగురుతున్నాయంట రొయ్యలు. అది చూసి ఆనందం పట్టలేక ఇంజనీర్ని పిలిపించాడు. అయ్యా, ఆ ఇంజనీరే, టన్నున్నర చెప్పిన ఇంజనీరే వచ్చి, వాళ్ళకు ఒక ఇంజనీర్లు ఉంటారులే, ఆయన వచ్చి ఆ రొయ్యలు ఎగిరేదాన్ని బట్టి చూసి పరిశీలించి, అయ్యా ఇదేంటన్న బలి ఆశ్చర్యం ఉంది, 10 టన్నులు తక్కువగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం. ఒక్కొక్క గుంటకు 8 టన్నులు వస్తేనే సంతోషం అంట. ఒక్కొక్క గుంటకి 10 టన్నులు తక్కువగా ఉన్నాడంట ఇంజనీర్. తర్వాత ఆయన రొయ్యలని పట్టాడు, మొత్తం కాట వేయించాడు, లారీలకు ఎత్తాడు. మొత్తం చూస్తే 14 టన్నుల రొయ్యలు వచ్చినాయండి. సపట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. 14 టన్నుల రొయ్యలు బయటపడ్డాయంట. మొత్తం బాడిగ కట్టాడు, 20 లక్షలు పెట్టుబడి పోయింది, తెచ్చిన కాడ బాకీలన్నీ కట్టుకున్నాడు. ఆ పాత బాకీలు కూడా పోవటానికి దేవుడు కృప చూపాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, టన్నున్నర రొయ్య 14 టన్నులు ఎత్తయింది? నేను సతమతం అవుతున్నా, మరి కష్టపడుతున్నారు చాలా మంది. అమ్మా అక్క చెప్పింది, ఏందమ్మా ఎవరు చేసిన కార్యం అంటే, మన దేవునికి ఒక పేరుంది, ఆశ్చర్యకరుడు. సపట్లు కొట్టండి. హల్లెలూయా. ఆయన ఆనందానికి అంతు లేదండి, అంతులేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొన్న కోటాలకు పోతే ఇదిగో నాతో పాటు మా సంతోష్ వచ్చాడు. అడగండి, ఆయనకి క్రెటా కారు ఉంది. మమ్మల్ని కారులో ఎక్కించుకొని మంచి ఏసీ లాడ్జింగ్ ఇప్పించి మాకు ఆయన పెడుతున్న భోజనం మామూలుగా అంత ప్రేమతో చూసుకున్నాడు. దేవునికి మహిమ కలిగింది కాక. కొంతమందికి ఈ ఆలోచన కూడా పుడుతుంది, మరి ఇన్ని లక్షలు బాకిపోయింది, ప్రార్థన చేస్తే మరి నీకేమైనా కానుక ఇచ్చిండు అన్నా అని కూడా అనుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కాపరి ఉన్నాడు, వాళ్ళకు పాస్టర్ గారు ఉన్నాడు, అక్కడ ఇచ్చి ఉంటాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్లా బయట నుంచి వెళ్ళిన సేవకులు మేము తీసుకోకూడదు పద్ధతి. మనం కూడా ఏ సంఘానికి అటాక్ అవుతామో, ఏ సంఘంలో నాటుపడతామో, మన దశం భాగాలు, మన కానుకలు ఆ సంఘానికే ఇవ్వాలి. వేరే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న కానుకలు ఇవ్వచ్చు, తప్పులేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎక్కడికి పోయి ఎంత సాక్ష్యం జరిగినా కానుక మన సంఘంలోనే సమర్పించాలి. ఎందుకంటే పక్కన 2 హోటళ్ళు ఉన్నాయనుకో, ఒక హోటల్ అన్నం తిని ఇంకొక హోటల్ బిల్లు కడితే వాళ్ళని ఏమంటారండి? అర్థం కాలేదు. అన్నం తిన్నది ఏడమ్మా? ఒక హోటల్లో. బిల్లు ఎక్కడ కట్టుకుని పోయారు? వాళ్ళని ఏమనుకుంటారు చెప్పండి? మీరేమంటారు చెప్పండి? ఏమనరా? నేను మెంటలోడు అంట. దేవుని స్తోత్రం. అట్లా మనం ఒక సంఘానికి ఉండి, ఆ సంఘంలో దేవుని యొక్క సన్నిధి ఉంది, సంఘాన్ని శిరస్సు క్రీస్తు,
సంఘం ఎప్పుడు పాస్టర్ది కాదు, సంఘము దేవుడిదైద్ది, రెండవది ప్రజలదైద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను ఉంటా ఊడిపోతా, లేకుంటే నాకు ఏదైనా జరగవచ్చు, పుట్టక్కుని నాకు ఏదైనా జరిగితే సంఘం పోదు. మీరందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని, సరే మన పాస్టర్ గారి పరిస్థితి ఇలా అయింది అని ఒక పాస్టర్ గారిని ఎన్నుకొని ఇంకొక సేవకుని తెచ్చుకొని నిలబెట్టుకుంటారు. కాబట్టి సంఘం నాది ఎప్పుడు కాదు. అందుకే సంఘంలో ఉన్న వాళ్ళందరికీ నేను స్వతంత్రం ఇస్తా, నిజంగా ఇస్తా. నాకు సత్యం తెలుసు కాబట్టి సంఘాన్ని అడగకుండా నేనేమి చేయను. దేవుని స్తోత్రం. అందుకని మీరు 9:30కు రావట్లేదని ఎందుకు సంఘాన్ని ఇబ్బంది పెట్టడం? ఆదివారం 9:30కు రాండి, ముందు రాకుండా దేవుడు దీవించడు, ముందు రాకుండా దేవుడు శపిస్తాడు, ఇవన్నీ ఎందుకు పలకాలా? పాప రాలేకపోతున్నారని ఈ వారం 10 గంటలకు స్టార్ట్ చేశా. ఇంకా చూస్తా, ఇంకా లేట్ చేశారనుకో మీ ఇబ్బందులను బట్టి 10:30కు స్టార్ట్ చేస్తా. ఇంకా చూస్తా, ఇంకా లేట్ చేశారనుకో 12 గంటలకు స్టార్ట్ చేసుకున్నాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే సంఘాన్ని ఎప్పుడు దైవజనుడు ఇబ్బంది పెట్టకూడదు. సంఘము చెప్పినట్టు సేవకుడు వినాల. దైవజనుడికి ఆలోచనలు చెప్పే కర్తలు ఉంటే మంచిదంట. ఆమె చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. సందర్భాలు వచ్చినాయి కదా అన్నీ చెబుతున్నా. ఇప్పుడు చెప్పండి, ఆ భక్తుడు ఏం గమనించాడు? అయ్యా, మళ్ళా చదవండి. అయ్యా, నువ్వు నన్ను కలుగజేసిన రీతిని నేను చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతుంది, భయం కూడా కలిగిందంట ఆయనకి. అమ్మో, అసలు ఏంది దేవుడు ఇంత గొప్ప కార్యం, అసలు ఈ కళ్ళు చూడటం ఏంటి అంటే ఆయన అనుకోని ఉంటాడు, బైబిల్ రాయలేదు కాబట్టి. అసలు ఈ కళ్ళు ఇంత దూరం చూడటం ఏంటి, అసలు ఏంది ఇది భలే చిత్రంగా ఉంది అనుకోని ఉంటాడు కదా. అసలు ఈ నోరు మాట్లాడటం ఏంటి, అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మాటలు? ఇప్పుడు అనుకున్నారా మీరు? యానిసి వస్తున్నాయి మాటలు, ఇది ఎవరు పలకలేదు. మాట్లాడుతున్నాగా యానిసి వస్తున్నాయి. ఏమో, నీ ఎంత పెద్ద సీనియర్ డాక్టర్ అడిగి చెప్పలేడు. ఏదేదో మాటలు కానీ ఏదైనా విషయాలన్నీ లోపల దాచిపెట్టుకోని ఉంటాం. ఎక్కడ దాచిపెడుతున్నాం? పగలగొట్టి చూస్తే మెదుడు ఉంటుంది, ఏముంటుంది? చిన్న మెదుడు, పెద్ద మెదుడు ఉంటుంది. ఏడున్నట్టు అయ్యి మన మైండ్లో మామూలు విషయాలు ఉంటాయా? ఇప్పుడు నేను చూడకుండా 100 పాటలు పాడతా, దేవుడి పాటలు. ఆ పాటలన్నీ ఆడున్నట్టు. బైబిల్ చూడకుండా 100 ప్రసంగాలు చెబుతా, ఏడున్నట్టు అవన్నీ నా సంగతి చెబుతున్నా. ఇంకా మీ మైండ్లో ఇంకేమేమి ఉన్నాయో నాకు తెలియదు. ఇవన్నీ ఎక్కడున్నట్టు మరి అంటే ఆ భక్తుని బట్టి మనం ఆలోచిద్దాం. ఆశ్చర్యం కాదా? చెప్పండి. మనం మాట్లాడటం ఆశ్చర్యం కాదా? మైండ్లో ఇవన్నీ దాచిపెట్టుకోవటం ఆశ్చర్యం కాదా? ఈ కన్నులు చూడటం ఆశ్చర్యం కాదా? చెప్పండి. ఆశ్చర్యం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకో సంఘటన తెలుసా మీకు? ఈ పక్క 2 పేగులు, ఈ పక్క 2 పేగులు, చిన్న పేగులు, పెద్ద పేగులు స్పేర్ ఉంటాయంట. మనం కారు బైకు కొన్నప్పుడు స్పేర్ ఇస్తారు కదా, పైపులు ఉంటాయంట స్పేరు. ఇప్పుడు మన గుండి సొక్క గుట్టించినప్పుడు ఇదిగో ఇక్కడ ఒక గుండి ఇస్తారు కింద, దీనికి లేదు ఎగస్ట్రా. అట్లా ఎగస్ట్రా పైపులు కూడా ఉంటాయంట మనకు లోపల. డాక్టర్ని అడగండి, చెప్తారు. ఆపరేషన్ చేసేటప్పుడు ఆ పైపులు కత్తరించి ఆపరేషన్ చేస్తారు. చిన్న పేగ అయితే చిన్న పైపు, పెద్ద పేగ అయితే పెద్ద పైపు. అసలు ఏంది ఆశ్చర్యం? ఇంకా మనం తినేది ఏమేమి తింటున్నామో పుట్టకొని పోయి లోపల పడిపోతున్నాయి. ఆ తిన్న ఆహారము రక్తంగా మారడం, సీముగా మారడం, శరీరానికి బలం ఇవ్వడం, అసలు ఏంది అదంతా లోపల మిషను? దేవుని స్తోత్ర. ఆ తిన్నదాన్ని అరిగిచ్చే మిషన్ యాడుండేది? ఇప్పుడు మన ఇంట్లో మిక్సీ అంటే దానికి అవి ఉంటాయి, చక్రాలు ఉంటాయి, కరెంటు పెడితే గిర్రం తిరుగుద్ది. లోపల అరిగిచ్చే మిషన్ ఎక్కడుండేది? మనం తినే మామూలు ఆ ఎమకలు కూడా మింగేస్తారు కొంతమంది ఆదరా బాదరా.
దేవుని స్తోత్రం. ఎముక కూడా కరిగి ముద్దయిపోతుంది కడుపులో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు ఏంది విచిత్రం? ఆలోచించారా ఎప్పుడన్నమ్మా? ఎక్కువ చెప్పకూడదులే. అసలు మన జన్మే ఆశ్చర్యం అండి. ఇటుకి దేవుని స్తోత్రం చెప్పండి. నిజమంటారా కాదంటారా? కాబట్టి ఇప్పుడు చెప్పండి, నిజంగా జన్మ కారకుడు ఎవరు? దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. జన్మకు కారకుడు ఎవరు? దేవుడు. మర్చిపోగాకండమ్మా, మర్చిపోదు, ఎవరు మర్చిపోదు దయచేసి. ఓకే, ఇప్పుడు కొరింథీ 6వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు ఈ దేహాన్ని ఎవరిచ్చారు మనకు? ఎవరిచ్చారమ్మా? దేవుడు అన్నోళ్ళు చేయొద్దండి. ఈ దేహం ఇచ్చిన దేవుడు ఒక మాట చెప్తున్నాడు నీకు నాకు. ఏం చెప్తున్నాడంటే, నా బిడ్డ, నీకు దేహం ఇచ్చాను, నీ దేహంలో ఒక గది కట్టాను. ఏం కట్టాను? ఒక గది ఉంది. ఏం గదో తెలుసా? ఆ గది పేరు ఆత్మ. ఏం పేరమ్మా? ఆ గది ఎందుకు కట్టానో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు అవకాశం ఇస్తే ఆ గదిలోకి వస్తాడు. ఇప్పుడు చదవండి, నిజమా కాదు అది? 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? ఈ దేహంలో ఒక గుడి కట్టాడు, గుండె అనే గుడి కట్టాడు. ఆ గుడిలో నువ్వు తలుపు తట్టుచున్నాడు యేసయ్య. ఏం తడుతున్నాడమ్మా? పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రా అని నువ్వు ఆహ్వానిస్తే ఆ గుడిలో కూర్చోడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇటుకి దేవుని స్తోత్రం చెప్పండి. బా, ఎంత ఆశ్చర్యం అండి. మనిషిలో ఒక గది కట్టడం, ఆ గదిలో దేవుడు వచ్చి కూర్చోవటం, ఆ దేవుడు మనల్ని నడిపించడం. అసలు ఎన్ని చూస్తుంటే బల ఆశ్చర్యం ఉన్నాయి లేవా? ఆశ్చర్యమైన సంఘటనలు ఇవన్నీ. అసలు దేవుని కార్యాలే ఆశ్చర్యంగా ఉంటాయి. మొన్న ఒక కేసు గురించి నెల్లూరు పోతున్నా నేను. అది నా మీద జరిగిన దాడి గురించి. ఒక అంబేద్కర్కి సంబంధించి తిరుగుతున్న ఒక ఆయన్ని తీసుకొని పోతున్న కారులో. ఆయన దేవుడే లేడంటుండు. ఎందుకు ఆయనతో ఏతువాదం అని మౌనంగా ఉన్నా. ఆయన భార్య ప్రార్థన పోయేది, పిల్లలు ప్రార్థన పోతారు, ఆయన మాత్రం దేవుడు లేడంటాడు. ఒకప్పుడు 2 సార్లు బైబిల్ చదివిందంట. ఆయన గవర్నమెంట్ టీచరు. ఈ అంబేద్కర్కి సంబంధించి తిరుగుతుంటాడు, దేవుడే లేడంటుండు. నేను ఒక మాట అన్నా, దేవుడు లేడన్నాడు బుద్ధిహీనుడు సార్ అన్నా. సరేలే, బుద్ధిహీనులు వేలేను దోలు కారు అన్నాడు. సరే, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆ కేసు అంతా మెలకబడిపోయింది. ఆ కేసు అంతా మెలకబడి అసలు అది వల్ల కావట్లే, గందరగోళం అవుతుంది. చివరికి నా మీదనే కేసు కట్టే పరిస్థితికి వచ్చింది. అది ఎమ్మెల్యే ఫోన్ చేశాడు అక్కడ స్టేషన్కి. నేను కారులో కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఆయన ముందు కూర్చొని వెనక్కి కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన అంతా ముగించుకొని నేను మంచినీళ్ళు తాగేటప్పుడు అన్నాడు, నీ దేవుడు కాపాడుతాడు ఆ కేసును అన్నాడు. ఆయన వల్ల కూడా కాక వచ్చి కారులో కూర్చోండి. సరే సార్, మన వంతు మనం ప్రార్థన చేయాలి, మా నమ్మకాలు అన్నా. మళ్ళీ వెళ్ళాం. అసలు ఏం జరిగిందో ఏమో మొత్తం రివర్స్ అయ్యి మొత్తం మాకే న్యాయం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆ స్టేషన్ నుంచి బయటకు వచ్చినాక ఆయన అంటుండో, అబ్బా దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండు చూడు అన్నాడు. ఆయనే దేవుడు లేడంటే కదా సార్ అన్న. అటు వచ్చింది నోటికి అన్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా దేవుడు లేడనేవాడు ఓడిపోవలసిందే. నిజమంటారు కాదంటమ్మా? దేవుడు లేడనేవాడు ఎవరంట? చదవండి, కీర్తన 14:1 ఉందో లేదో. అంటే వాళ్ళకు బుద్ధి చచ్చిపోయింది, మైండ్ పోయింది వాళ్ళకి. ఏం పోయిందంటే, ఒరే నన్ను పుట్టించింది దేవుడు, నా జన్మ కారణము దేవుడు అనే మైండ్ పోయింది వాళ్ళకి. మళ్ళీ ఆయన నోటితో అన్నాడు, అబ్బా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు చూడు అన్నాడు. తర్వాత ఇంటికి చీరాలు తీసుకెళ్ళి ఆయన ఈ చీరాలు వదిలిపెడుతుంటే కొత్త ఇల్లు కడుతున్నాడు.
ఇంటి మీద ప్రార్థన కూడా చేయించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అవునండి, దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. త్వరగా చదవాలి, టైం లేదు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు ఖచ్చితంగా చెడిపోతారు. వాళ్ళు ఏ పాపం చేయటానికైనా వెనుకంజ వేయరు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు లేరు. మనకు దేవుడు ఉన్నాడని భయంతో మనం చిన్న చిన్న తప్పులు ఒకవేళ చేసినా క్షమాపణ కోరుకుంటాం. పెద్ద పెద్ద దుర్మార్గపులు అసలు చేయం మనం. దేవుడు లేడన్నోడు ఏ పనైనా చేస్తాం. ఒకసారి గట్టిగా అందరూ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేహాన్ని ఎవరిచ్చారు? అమ్మా నా వైపు చూడండి, ముగిస్తున్నాను నేను. ఈ దేహాన్ని ఎవరిచ్చారు? ఈ దేహములో దేవుడు ఏం పెట్టాడు? ఒక గది పెట్టాడు. ఎవరి కోసం పెట్టాడు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీలో నివసించడానికి దేవుడు ఒక గది కూడా పెట్టాడు. ఇంకా చదవండి, ఇది మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కారో. స్తోత్రం చెప్పండి. అసలు మనం కాదంట. మనం కాదు. మనల్ని ఎవరు నిర్మించారు? చెప్పాలి గట్టిగా. దేవుడు నిర్మించాడు. కాబట్టి మన పిల్లలను చూసి నా బిడ్డ అంటానికి కూడా మనకు అర్హత లేదు. ఉందమ్మా? మనం ఏదైనా సంపాదిస్తే, మనకేదన్నా ఏదైనా సమకూడితే ఇది నేను సంపాదించినా, ఇది నాది అంటులే మనం. నా వైపు చూడాల. ఇది నాది, నేను సంపాదించిన, నేను కష్టపడ్డా, నాది నా అనొచ్చా మనం? ఒరిజినల్గా అయితే అనకూడదు. ఇప్పుడు తీయండి, దానియేలు గ్రంథం తీయండి. తొందర లేదు, నిదానంగా తీయండి. ఒక 10 నిమిషాలు చెప్పుకొని వాక్యం ముగిద్దాం. అంటే వివరణ అంత పూర్తి కావాలి కదా. మీ సొత్తు కాదు అన్నందుకు చెప్తున్నా. దేవుడు అంటున్నాడు, ఒకవేళ నేను సంపాదించిన ఇది నాది, నేను కట్టినా ఇది నాది అంటవేమో అనగాకు. అట్ట అంటున్నావు అనుకో, పక్షవాతం కానీ వచ్చిందనుకో, సంపాదిస్తావా? పలకరేందండి అంత దూరం ఎందుకు? 4 రోజులు గట్టిగా వాంతులు ఈరోజనాలు పెట్టుకున్నాయనుకో, 4 పట్టుకోవాలా? అంతేనా? మన బతుకేమనుందమ్మా? అంతే, వాక్యం అంతే. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం తీయండి. 4వ అధ్యాయం తీసి 30 వచనం చదవండి. నెబుకద్నెజర్ అనే ఒక రాజు, దేవుడు ఆయన్ని ప్రేమించి రాజును చేసి రాజ్య భవనం మీద కూర్చోబెడితే, ఆ రాజు భవనం మీదకి ఎక్కి ఏమంటున్నాడో వినండి. బాగా వినాలమ్మా అందరూ. చాలా మంచి వాక్యం ఇది. ఎందుకంటే ఎప్పుడు కూడా నా అనే జీవపు డంబం మనకు ఉండకూడదు. చచ్చిపోవాలి పూర్తిగా. ఈరోజు ఒక వాహనం నా చేతులు ఉందంటే నా ప్రభు ఇచ్చాడు. ఈ సెల్ ఫోన్ నేను నా వాడుతున్నానంటే నా ఫోన్ను దేవుడు ఇచ్చాడు. ఈరోజు తెల్ల బట్ట కట్టుకుంటున్నానంటే ఈ అర్హత ఎవరిచ్చారు? నాకు దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు సంతలో గొడ్డలు తెచ్చుకొని కట్టుకున్నాను నా బతుకు. 15 రూపాయలు సొక్క, 20 రూపాయల ప్యాంటు. ఈరోజు ఈ విలువైన బట్ట కట్టుకున్నానంటే నా ప్రభు ఇచ్చాడు. సైకిల్ కూడా కొనలేని బతుకు. కార్లు తిరుగుతున్నానంటే నా ప్రభు ఇచ్చాడు. నేను చెప్పుకుంటున్నాను మీకు. దేవునికి స్తోత్రా. ఇక్కడ నెబుకద్నెజర్ రాజు ఏమంటున్నాడు వినండి. 4వ అధ్యాయం 30 వచనం. రాజు, బబులోననే మహావిశాల పట్టణము. అక్కడ అమ్మ పెన్ను ఉంటే పాయింట్ పెట్టుకోండి. నా అనే కాడ రౌండ్ గీసుకోండి. ఏమన్నాడు? ఈ బబులోననే ఈ మహాపట్టణానికి నా బలముతో ఈ పట్టణాన్ని సంపాదించను అంటున్నాడు. ఎవరు బలం అంట? అమ్మా, ఆయన బలం అంట. మళ్ళా రెండోది ఏమన్నాడు? నా ప్రభావ, నాకుండే జనబలము, ఏమండి, నాకుండే సైన్య బలాన్ని బట్టి రాజ్యం సంపాదించాను అన్నాడు. అక్కడ 2 నాలుగు వచ్చాయి చూడండి. 2 నాలుగు ఇప్పటికి.
మూడోది ఏంది? ఆ రాజ్యం అంతా ఎవరిదంట? పలకరేందమ్మా? ఇప్పుడు ఎన్ని నాలుగు వచ్చినాయి? 3. నా రాజ్యం అంటున్నాడు. ఇంకొకటి ఉంది లాస్ట్ చూడండి. అది లాస్ట్కి ఏమన్నాడు? నేను కట్టించా అన్నాడు. జాలేమ్మా, ఒకసారి స్తోత్రం చెప్పి నా వైపు చూడండి. ఏమన్నాడమ్మా నెబుకద్నెజర్ రాజు? నా బలం, నా కట్టడాలు, నా ప్రాకారాలు నేను సంపాదించాను, నాది, నా కష్టార్జితం అన్నాడు. తప్ప? ఒక నిమిషం ఆగమ్మా. అట్లా అనుకోవటం తప్ప? తొందర ముగిద్దామంటే ఎవరు పలకట్లేదు అమ్మా. మరి నువ్వు ఎన్నిసార్లు అని ఏంటో చెప్పు. నేను సంపాదించుకున్నా. ఏడమ్మా సంపాదించింది? నాకు తెలిసి అటు అనుకుంటూ ఉన్నాం కాబట్టి దరిద్రం వస్తుంది అనుకుంటున్నాను నేను. నా బంగారం అన్నావు కాబట్టి నీ బంగారం కుదకట్లుంది అనుకుంటున్నాను నేను. నేను అనుకుంటున్నా, మరి మీరేమో నాకు తెలియదు. ఏ రోజున్నా నోరిప్పి ఎవరన్నా అయ్యా ఏందో ఈ మధ్య అది కొన్నామంటనే, ఈ మధ్య అదేందో తెచ్చుకున్నామంటనంటే దేవుడు కృపయ్య అన్న నోరు ఎప్పుడన్నా వాడేవా? ఎవరు పలకరేనమ్మా. నేను సంపాదించాను నాది అనడం తప్ప కాదా? మరి మన లెక్కలో తప్పు కాకపోతే ఇప్పుడు కింద చదవండి. ఒక రాజు ఆయన అట్లా అనుకుంటుంటేనే ఏం జరిగిందో చూడండి. రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చింది. ఏమనగా దేవుడు మాట్లాడుతున్నాడు. నెబుకద్నెజర్ రాజు, ఇదే నీకు ప్రకటన. నాది, నేను కట్టించా, నేను సంపాదించా, నా కష్టార్జితం ఇదిగో నా కండలతో పనిచేసి సంపాదించా అని ఎర్రవీగుతావు చూడు. నాది, నేను కొన్నా, నేను సంపాదించా అన్నావు కాబట్టి ఇక్కడ చాలా లోతు మర్మం ఉంది. ఆగుతున్నా. అనుకుంటున్నావు కాబట్టి అప్పుడు కృపాకాలం లేదు కాబట్టి వెంటనే శిక్ష. ఇప్పుడు కృపాకాలం కాబట్టి కొంత టైం ఇస్తాడు. నువ్వు ఏదైతే నాది, నేను కొన్నా, నాది అని గర్వపడతావో ఒకరోజు అది నీకు ఉండదు. నేను చెబుతున్నా, వాక్యం చెబుతుందా? చదువమ్మా తల్లి. నాది, నేను అని పెగడబాలు పలుకుతున్నావు కాబట్టి ఈ రాజ్యము నీ యొద్ద నుంచి నేను తొలగిస్తున్నా అన్నాడు. ఇప్పుడు ఆయన మళ్ళా రాజుగా ఓడిపోవాలంటే ఎలక్షన్లు రావాలా, ఓట్లు వేయాలా, ఓడాలా. 5 సంవత్సరాలు ఏ రాజకీయ నాయకుడిని గద్దె దించలేము మనం. రాజులు కూడా అంతే. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఎమ్మటే అతని తలకాయ ఎద్దు తలకాయకు మారిపోయింది. ఒళ్ళంతా రోమం వచ్చింది. అది చూసి ఇంట్లో భార్య పిల్లలే అడవిలోకి తరిమారు. యాడి తరిమారమ్మా? ఇది కట్టుకథ పెట్టకథ కాదు, ఆ రోజుల్లో జరిగింది. అందుకే కొన్నిసార్లు నాది, నేను ఓహో అన్నందుకు అప్పులు పాలు చేసి వడ్డీలు కట్టలేక గందరగోళం పడుతున్నావేమో అని నేను అనుకుంటున్నా. నిజం అని వాళ్ళు చేయొద్దండి, ఎత్తరు. అబ్బా అసలు ఎత్తరు చెయ్యి. దేవుని స్తోత్రం. మన నోట ఎప్పుడు దేవుడు కృప. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కృప, ఈరోజు బ్రతుకున్నానంటే కృప అనే నువ్వు ఎప్పుడు నాలుక మీద పలుకుతుంటే సర్వ సమృద్ధిని దేవుడు మనకిస్తాడు. 7 సంవత్సరాల అడవిలో ఏం చేశాడు తెలుసా నెబుకద్నెజర్ రాజు? గడ్డి తిన్నాడు. అప్పుడు 7 సంవత్సరాల తర్వాత పశ్చాత్తాపడితే దేవుడు క్షమించి మళ్ళా మనిషిగా మారి మళ్ళా వచ్చి రాజ్య పరిపాలన చేశాడు. ఇంటికి పోయి చదువుకోండి. ఒకవేళ ఇంటికి పోయినా ఖాళీగా ఉంటే దానియేలు గ్రంథాన్ని చదువుకోండి. మళ్ళా రాజ్య పరిపాలన చేశాడు. ఇటుకి దేవుని స్తోత్రం చెప్పండి.
ఇది. అందుకని దేవుడు ఏమంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు. కాదంటే అర్థమైంది, ఈరోజు నీ కళ్ళు కారకుండా కళ్ళు చూస్తున్నాయంటే ఎవరు కాపాడారు నీ కళ్ళు? నీ కాళ్ళు ఎరగకుండా చక్కగా నడుస్తున్నావు అంటే నీ కాళ్ళు ఎవరు కాపాడారు? పోల్చుకోండి. స్తోత్రం చెప్పండి, ఆమె చెప్పండి గట్టిగా. కాబట్టి మీరు మీ సొత్తు కాదు. తర్వాత రాసింది, విలువ పెట్టి మీరు కొనబడ్డారు. ఇదేందండి? సృష్టించిన దేవుడు మళ్ళా కొంటమైంది. స్తోత్రం చెప్పండి. విలువ పెట్టి మనల్ని సృష్టించిన దేవుడు మళ్ళా కొంటమైంది. మళ్ళా కొనటమైందంటే పాపంలో కొట్టుమట్టాడుతున్న మనల్ని ఆయన రక్తముతో తిరిగి మళ్ళా మనల్ని కొన్నాడు. ఇటు చెబితే మీకు అర్థం కాదు కానీ, ఒక అబ్బాయి యొక్క కథ చెప్పి ముగిస్తుంది. ఒక అబ్బాయి కష్టపడి ఒక స్టీమర్ తయారు చేసుకున్నంట. చాలా కష్టపడి తయారు చేసుకున్నట్టు ఒక స్టీమర్. వర్షం పడగానే నీళ్ళల్లో వదిలితే స్టీమర్ పోతా ఉంటే ఆనందిస్తుంటే పెద్ద తెప్పొచ్చి ఆ స్టీమర్ను కొట్టుకొని వెళ్ళిపోయింది. 3 సంవత్సరాలు కష్టపడి తయారు చేసుకున్నట్టు ఆ స్టీమర్ ఒక అబ్బాయి. తెప్పొచ్చి కొట్టుకొని పోయింది. తయారు చేసింది ఎవరు? మా ఏనన్నమ్మ తయారు చేసింది ఎవరు? ఈ అబ్బాయి. కొట్టుకొని పోయింది. అది ఎవడికో దొరికింది. వాడెళ్ళి అంగట్లో అమ్మాడు. దొరికినోడు ఆ అంగటోడు ఏం చేశాడంటే, భలే ఉంది స్టీమర్ ఇది అని అద్దాల్లో పెట్టాడు. ఒకరోజు ఈ అబ్బాయి టౌన్కి వెళ్ళినప్పుడు వాడు తయారు చేసిన స్టీమర్ వాడికి బాగా తెలుసు కాబట్టి అద్దాల్లో చూసి, ఓ ఇది నా స్టీమరే, వీడికి ఎట్టొచ్చిందని పోయి పట్టుకున్నట్ట. నా వైపు చూడాలి. ఏం చేశాడు? వెళ్ళి పట్టుకున్నాడు. ఆ కొట్ట, బాబు రే ఏంద్రను అన్నాడు. అయ్యా సార్ ఇది నా స్టీమర్ అన్నాడు. ఇది నీ స్టీమర్ అయితే కావచ్చు బాబు, మాకెవడో తెచ్చి అమ్మాడు. కొట్టోడు ఏమన్నాడమ్మా? ఎవడో తెచ్చి నాకు అమ్మాడు. మరి నీకు కావాలా? కావాలి సార్. కావాలంటే ఇదిగో ఇంత రేటు, 2000 వేసుకున్నాం, 2000 తెచ్చి నీ స్టీమర్ నువ్వు కొనుక్కోరా అన్నాడు. సార్ తయారు చేసింది నేను. ఒరే తయారు చేస్తే నీ స్టీమరు చెప్పలో కుట్టుకొని వచ్చింది, నా అంగడికి వచ్చింది, కాబట్టి మళ్ళీ నీ స్టీమర్ నీకు కావాలంటే ఏం కావాలి? 2000 ఇచ్చి కొనాలన్నాడు. అప్పుడు వెళ్ళి 2000 తెచ్చి తన స్టీమర్ తను కొన్నాడు. ఎంత నిజమో, సృష్టించింది దేవుడే కానీ పాపములు కొట్టుమిట్టాడుతూ సైతాను అంగడిలో మనం ఉన్నాము. ఎవడు కొట్లు ఉన్నాం మనం? సైతాను గాడికి పోయి దేవుడే ఇడు నా బిడ్డ అంటే సైతాను గాడు ఏమన్నాడు? నీ బిడ్డ అయితే కొనుక్కో అన్నాడు. ఏమిచ్చి కొనమన్నాడు? ధర్మశాస్త్రం ప్రకారం రక్తము చిందించకుండా పాప క్షమాపణ, అంటే పాపానికి విరుగుడు రక్తం కనుక ఆయన రక్తం ఇచ్చి యేసే మనల్ని కొన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు కొనుక్కున్నారు మనల్ని? ఇంకా అర్థం చేసుకోండి. అర్థం కాని వాళ్ళకి ఇట్లాంటి ప్రసంగాలు అర్థం కావు. ఇదంతా మర్మం. యేసయ్య గాని రక్తం చిందించకపోతే నోవాహు కాలంలో పాపం బండి ప్రపంచమంతా నీటి మునకలు కొట్టుకొని పోయింది. మళ్ళా పాపం బండితే యేసయ్య రక్తము కార్చబట్టే ఈరోజు మనందరం బ్రతుకున్నాం. లేకపోతే ఒక్కళ్ళు కూడా బ్రతుకుండే వాళ్ళము కాదు. అందుకే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. కాబట్టి ఇప్పుడు మనందరిని ఎవరు కొన్నారు? మళ్ళా ఎలా కొన్నాడు? సృష్టించింది దేవుడే కానీ ఆయన రక్తం ఇచ్చి మళ్ళా మనల్ని వెలనిచ్చి కొనుక్కొని ఆయన బిడ్డలుగా దేవుడు మళ్ళీ మార్చుకున్నాడు. కాబట్టి జాగ్రత్త, మీరు మీ సొత్తు కాదు. ఇప్పుడు ఒక అద్దీంట్లో ఉన్నామండి, అసలు మనం కాదంట, అసలు మనమే కాదంట. కాబట్టి ఏది నాది అంటానికి మనకు అర్హత లేదు. ఎవరన్నా ఏదైనా అడిగితే దేవుడు కృపయ్య అనండి, ఇంకా ఇచ్చిస్తాడు నా దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు అద్దీంట్లో ఉన్నామండి, అద్దీంట్లో ఉండి నువ్వు పటాలు పెట్టుకోవడానికి మేకులు కొడితే అద్దెడు ఊరుకుంటాడా? అమ్మా ఏమంటాడు వచ్చి, ఓయ్ ఏది మేకులు కొడుతున్నావు ఏంది అంటాడు. ఎందుకంటే ఇల్లు మంది కాదు కాబట్టి. ఇప్పుడు ఇది మన సొత్తు కాదన్నాడు. మరి ఆయనకి ఇష్టం లేనప్పుడు
ఆయనకి ఇష్టం లేని బట్టలు కడితే ఆయన ఒప్పుకుంటాడా? ఆయనకి ఇష్టం లేని తిండి తింటే ఒప్పుకుంటాడా? పలకరేందమ్మా. నిన్న ఒకడు వచ్చాడు వీడికి, కింద మొత్తం ఇంటికెళ్ళావు, ఇక్కడి నుంచి వీడికి ఈడ మాత్రం ఆడ చెట్టు ఉంది చూడు, చెట్టు కింద అట్ట మొత్తం. ఇంకా వాడు పల్సర్ బైక్ మీద పోతుంటే ఊగుతుంది జుట్టు. అట్టా కొంతమంది మగవాళ్ళు కమ్మలు పెట్టుకుంటున్నారు, గాజులు తొడుక్కుంటున్నారు, జుట్టు పెంచుకుంటున్నారు, జడలు వేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. చేయొచ్చా? ఎందుకు చేయకూడదు? దేహం ఎవరిది? నీదే, దేవుడిదే. దేవుడి మాటలు దీవించునుగాక. మోకాళ్ళు లేని ప్రార్థన చేసుకుందాం. ఈ దేహము దేవునిదే. జారత్వానికి అప్పగీయడానికి నువ్వెవడివి? పాపానికి అప్పగీయడానికి నీవెవడివి? ఈ దేహము నాది, కాబట్టి దేహముతో నన్ను మహిమపరచు అన్నాడు. కాబట్టి దేవునికి ఇష్టం లేనివన్నీ నీ దేహంలో ఉంటే, దేవునికి ఇష్టం లేని ఆలోచనలు ఉంటే ప్రార్థన చేసుకో. సీరియస్గా తీసుకో ఈ వాక్యాన్ని. ఎవరి వాక్యాన్ని సీరియస్గా తీసుకుంటారో తప్పక దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఎందుకు తెలుసా? మన జన్మ కారణం దేవుడు, పుట్టించింది దేవుడు, పెంచి పెద్ద చేసింది దేవుడు. తిరగబడుతున్న దేవుడి మీద మనం. కొంతమంది 20 సంవత్సరాలైనా 5-6 సంవత్సరాలు పిల్లల్లాగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. మనం పెరిగామంటే కూడా దేవుడు కృపే. మన అవయవాలన్నీ బాగున్నాయంటే దేవుని కృప. ఎందుకంటే మెంటలోళ్ళు ఉన్నారు, గుడ్డోళ్ళు ఉన్నారు, కుంటోళ్ళు ఉన్నారు, మోగవాళ్ళు ఉన్నారు, అందహీనంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఈరోజు మన అవయవాలన్నీ బాగున్నాయంటే దేవుని కృప. కాబట్టి ఒక చిన్న ప్రార్థనే. ఏం ప్రార్థన అంటే, అయ్యా ఇప్పటివరకు ఏదైనా నాది అనుకున్నట్టు నన్ను క్షమించి, సమాజానికి ఇది నేను కొన్నాను, నేను సంపాదించాను అని గర్వంగా చెప్పింటే క్షమించు. నెబుకద్నెజర్ లాగా మాట్లాడింటే క్షమించు. నా సంపాదన అని చెప్పింటే క్షమించు. కాబట్టి ఈరోజు మేము విన్న వాక్యమును బట్టి నాది నేను అని మాట్లాడకూడదని తెలుసుకున్నాను. నెబుకద్నెజర్ అలా మాట్లాడి 7 సంవత్సరాలు రాజ్య పదవిని పోగొట్టుకొని గడ్డి తిని తిరిగి రాజు అయ్యాడు. కాబట్టి ఈరోజు మేము అప్పులని గడ్డి తింటున్నామేమో, దరిద్రమని గడ్డి తింటున్నామేమో, రోగమని గడ్డి తింటున్నామేమో. ప్రభువా, అది ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు. ఒకవేళ గత కాలంలో నన్ను నేను చూసుకొని పొగుడుకున్నానేమో, ఇది నాది, నేను సంపాదించానని పలికానేమో. అందుకే ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడుతున్నానయ్యా. అయ్యా నన్ను క్షమించు దేవా, క్షమించు. ఈ రోజు నుంచి అసలు నేనేగా. ఒక ధనవంతుడు కొట్లు పడగొట్టి ధాన్యం నిలవబెట్టి, నా ప్రాణమా తిని తాగి సుఖించన్నాడు. దేవుడు అన్నాడు, ఓరే అవివేకి, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను అన్నాడు. కాబట్టి ఒక 2 నిమిషాలు చేయండి ప్రార్థన. వాక్యం అర్థమైతే చేయండి. యేసయ్యా, ఇప్పటి నుంచి నా జీవితంలో ఎప్పటికీ ఇంకా ఇది నేను కొన్నా, ఇది నేను సంపాదించాను, ఇది నాది అని నేను ఇంకా పలకనయ్యాను. అది చిన్నదైనా పెద్దదైనా, అది ఏదైనా సరే, నా ప్రభు కృప వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నాను. నా ప్రభు కృప వల్ల ఈరోజు నేను కొన్నాను. నా ప్రభు కృప వల్ల ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని నీ కృపను పొగుడుకుంటూ నిన్ను ఘనపరుస్తూ బ్రతికే కృప నాకు ఇవ్వు. యాకోబు 4:10 దేవుని ఎదుటే నన్ను నేను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడన్నాడు. అయ్యా, ఈరోజు నుంచి నేను నెబుకద్నెజర్ రాజును జ్ఞాపకం చేసుకొని, ఏనాడు కూడా ఇది నాది, అసలు నేనే కాదయ్యా, ఈరోజు మందిరానికి వచ్చానంటే కృప చూపు బట్టి వచ్చానయ్యా అని ప్రార్థిస్తుండగా నీ సన్నిధి నాతో ఉంచి ఈ సత్యములో నడిపించబడుతూ ఎప్పుడు నీ కృపను పొగుడుకుంటూ బ్రతికే భాగ్యం నాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో నీకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ త్రియక దేవునికి సన్నిధి సమాధానం చేరి వచ్చిన మీ అందరికీ, మినిస్ట్రీకి, ఇక్కడ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి దాని సమాధానం, ఆశీర్వాదం సదాకాలం నిలిచి ఉండును గాక. ఆమేన్.